పోరా సైకో. నేను కాదే సైకో, నువ్వే సైకో. అబ్బా ఏమైందిరా మీ ఇద్దరికి? ఎందుకలా కొట్టుకుంటున్నారు? అమ్మ చూడు, మను నన్ను కొడుతున్నాడు. అవునా? ఎందుకురా అనుని కొడుతున్నావు? చూడమ్మా, ఇది నన్ను సైకో సైకో అంటుంది. అమ్మ చూడు, వీడు నాకు తెలియకుండా చాలా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఫోన్ లో ఇంట్రెస్టింగ్ గా గేమ్స్ ఆడుతున్నాడు, కాల్స్ మాట్లాడుతున్నాడు. ఎవరు అని అడిగినా చెప్పట్లేదు. రే చెల్లికే కదా, చెప్పొచ్చు కదా. అయినా అంతలా ఏం ఇంట్రెస్టింగ్ ఉందా ఫోన్ లో? సరే అమ్మా చెప్తాను. ఈ అను టార్చర్ సహించలేకపోతున్నాను. నేను ఫ్రెండ్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్ యాపా? దీంట్లో ఆడియో అండ్ వీడియో కాల్స్ ఉంటాయి. మన ఆపోజిట్ పర్సన్ తో మాట్లాడొచ్చు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. ఇంకా మన బోర్డమ్ ని కిల్ చేయడానికి దీంట్లో లూడో, క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఆడొచ్చు. వావ్, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి మను దీంట్లో. అంతేకాదను, దీంట్లో మాట్లాడిన ఎవ్రీ మినిట్ కి ఫీమేల్స్ కి గిఫ్ట్స్ కూడా వస్తాయి. అవి రియల్ మనీలా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. అబ్బా సూపర్, అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, వెళ్ళి ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకో. థ్యాంక్ యూ రా సైకో. అమ్మ చూడే, మళ్ళీ స్టార్ట్ చేసింది. దేవుడా, బండి కొంచెం మెల్లగా. 15వ శతాబ్దం కేరళ ప్రాంతంలో ఏం జరిగింది? కైలాసంలో ఉన్న వాసుకి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి సంబంధం ఏంటి? నాగశాపం పిసినగొట్టు వంశాన్ని వెంటాడడానికి కారణం ఏంటి? అసలు ఈ బేబమ్మకి బేబమాలకి సంబంధం ఏంటి? నాకు సమాధానం కావాలి. ప్రశ్న సులువైనదైతే సమాధానాన్ని వెతకాలి, అదే ప్రమాదకరమైనదైతే పరిష్కారాన్ని వెతకాలి. అయితే ఏంటా పరిష్కారం? బేబమ్మా, నువ్వు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయావు అనుకున్నానే. నేను అండర్ గ్రౌండ్ కి వెళ్ళడం ఏంట్రా? ఏ గ్రౌండ్ అయినా అండర్ లోనే ఉంటది. అమ్మయ్యా, వీళ్ళు ఇంకా లెగలేదు. ఏంటి మామా, ఎంతసేపు అయింది వచ్చి? ఈ అబ్బా పావుగంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎంతసేపు రా బయటికి రావడానికి? రే, తెల్లవారులే లెగిసి ఇంట్లో వాళ్ళకి దొరకకుండా బయటికి రావడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసు, అందుకే నేను నైట్ ఇంటికే వెళ్ళలేదు. ముక్కుగడి ఇంట్లో పడుకున్నాను. నీ పని బాగుందిరా బాబు. సర్లే పద. అవును మామా, ఈ రోజు ఎవరితో మ్యాచ్? ఎవరితో అయితే ఏంటి మామ, నువ్వు డక్అట్ అవడానికి. ఏంటి మామా అలా మాట్లాడుతావు? నేనేం ప్రతిసారి డక్అట్ అవ్వట్లేదు. అవును, జస్ట్ ఒక 10 మ్యాచ్లకి 9 మ్యాచ్లు అవుతా అంతే. ఆ ఒక్క మ్యాచ్ ఆడేటి పెద్ద గొప్పగా ఆడతావు. ఒక 4 కొట్టి 10 డాట్ బాల్ ఆడతావు. బౌండరీస్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ బాల్స్ రా. ఒరే ముక్కు, మన మ్యాచ్ గుర్తుందారా? వైడ్ బాల్ కూడా గెలుక్కొని అవుట్ అయ్యాడరా. షడా, ఆ బాల్ ఎడ్జికి తాకి బౌండరీకి వెళ్ళాల్సి. నా బ్యాడ్ లక్ వాళ్ళు బౌల్డ్ అయ్యా. మరి ఆ ముందు మ్యాచ్ ఓవర్ లో లాస్ట్ బాల్ అని టిక్కు అని డిఫెన్స్ సైడ్ పరిగెట్టాడు. ఆ అవతల పక్క ఉన్న సూర్యగాడేమో రన్నకు రాలేదు. పిచ్ మధ్యలోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే రన్ అవుట్. దట్స్ ఎ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. నాన్ స్ట్రైకర్ గారు కాల్ చెప్పలేదు. కాల్ చెప్పాల్సిన స్ట్రైకర్ రా. పైగా రన్ అవుట్ కూడా ఎలాగో తెలుసా గోరే? ఆ టవర్స్ లో పేసిన ఫీల్డర్ గేట్ డైరెక్ట్ గా వికెట్లు కూడా కొట్టలేదు. వాడు కళ్ళు మూసుకుని ఇసిరితే అది ఫస్ట్ వచ్చి ముట్టికి తగిలి తర్వాత వికెట్లు తగిలింది.
అయిపోయిందా? 4 జోకులు నా మీద వేసుకుని నవ్వేసుకున్నారు కదా, హ్యాపీయా? ఒరే అంటున్నాను కాదు కానరా, నీ అంత దరిద్రమైన ప్లేయర్ ని నా జీవితంలోనే నేను ఎప్పుడు చూడలేదు. రే, ప్రతి ఒక్కడికి నా ఆటతోనే సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందిరా. ఆ రోజు మీ అందరికి సమాధానం చెప్తా. మాట్లాడింది నీ ఆట గురించి కాదు మామ, నీ దరిద్రం గురించి. రే, లక్ ఫ్లేవర్స్ ది బ్రేవ్ కాదురా, లక్ ఫ్లేవర్స్ ది గేమ్. మా ఆర్సీబీని అలాగే లక్ లేదు కప్పు రాదు అన్నారు, కానీ కొట్టాంగా. నేను కూడా అంతే. ఆహా, ఆర్సీబీ కప్పు కొట్టడానికి 18 ఏళ్ళు పట్టింది అంటే నీకు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టడానికి అంతే టైం పడుతుందా? ఈ ఎదవలతో అనవసరంగా వచ్చాను. దేవుడా, ఈ మ్యాచ్ అయినా డక్అవుట్ అవ్వకుండా బాల్ డక్అవుట్ లో కొట్టేలా చూడు. ప్రేముక్కు ఆడెవడో చూడరా, తత్తిగళ్ళ ఉన్నాడు. ఎక్కడ? తెలితేనే తాతువే తాతువు తాదని, తెలితేనే తీతేనే తీతేను తానని, తాలో తదం తికదే దూతని, తాతానం తువే తాతంతం తువే తాతంతం తంతా తీతిత్తమంతా. రే తత్తి, ఒరే తత్తిగాడరా. తత్తి ద తౌతేల్యూర్. ఒరే నిన్ను చూస్తుంటే లవ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళ లేవురా, లివర్ ఫెయిల్ అయిపోయి తిరుగుతున్న వాళ్ళ ఉన్నావు. ఈ థమ్స్అప్ బాటిల్ ఏంట్రా? తాకు తందు తలవాతు తేదు కదా, అందుకే తప్పులు తాగేస్తున్నాను. ఇంకా నయం, ఏ పెనాయిలో తాగేలేదు. తది కూడా ట్రై చేస్తాను, టేస్ట్ తాలేదు. ఆ, ఏమైందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్ ఏంటి? లాస్ట్ టైం చూసినోడు బానే ఉన్నారు కదా, కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు అని సాంగ్ కూడా వేసుకున్నారు. తాతికి తాంతూ త్రెమరీతే తిగిలే, తాత తెగలేదు. కొమ్మదీసిపోయిందా ఏంటి? అవును, తోయింది. తైఫ్ నింతే దూరంగా తోయింది. మామయ్య ఇడికి కూడా గడ్డం వచ్చిందిరా, ఇంకా నీకే రాలేదు. ఇప్పుడు టాపిక్ నా బియట్ కాదు మామ, అది బ్రేకప్. ముందు తిను. చెప్పరా తత్తి, అసలు ఏం జరిగింది? వాట్ ఈస్ యువర్ బాధ బికాస్ ఆఫ్ దట్ రాధా? టెల్లస్ రా, టెల్లస్. తది తినిమా తెలియదులు తేక TFI తెల్లతెల్లాడుతున్న తోజులు. సతీష్, ఈ రోజు కలేజా లీలీలి జంట మనిద్దరం వెళ్దామా? తెల్దాం తాదా. సలే సతీష్, టికెట్స్ తీసుకొని షో ఎప్పుడో చెప్పు, నేను రెడీగా ఉంటాను. ఓకే తాదా. తరే తాబి తలేజా తీతిలిస్కి తొందు టికెట్ తావాల్దా. రే తత్తి, మహేష్ బాబు నార్మల్ రిలీజ్ కే టికెట్లు దొరకవరా, అలాంటిది నువ్వు రీ రిలీజ్ టికెట్లు అడుగుతున్నావు, కష్టం రా. తదేంత్రా తూ మహేష్ బాబు తాంత్రెంత కదరా, తువ్వే తల తంతే తెలారా. అరే నిజం రా, టికెట్స్ లేవురా. తరే త్లీత్రా తా గర్ల్ ఫ్రెండ్ తయేద్ బాబు తాంద్రా, కావాలంటే నీకు తల్లొద్దును తత్తిలి తిని మాకు తిప్పిత్తంత. రే కావాలంటే నేనే SSMB రాజమౌళి సినిమాకి నీకు ఇప్పిస్తాను రా, దయచేసి రీ రిలీజ్ టికెట్లు మాత్రం అడక్కరా. దీన్ని తడగడం తంతే తనమే తీసుకోవడం తెత్తరు. దాదా TVR లో తున్నాయి తీనా. మాల్స్ లో లీలీలి ఎవరైనా చూస్తాలా సతీష్? చూడరా, తరితే ఇక్కడ తిన్ని తిక్కతులు తుక్కయ్యే. సుదర్శన్ కి ట్రై చేయి. సుదర్శన తది తయేద్ బాబు తద్దదే. తరలే తాదా తేంతలైతే అత్త. మార్నింగ్ షో తీ సతీష్, ఫ్లష్ డే ఫ్లష్ షో చూస్తేనే కిక్కు. తిట్టు తీరిపోతుంది ఇక్కడ. సరే తాదా. తమ్ము ఎంత తనాలుతున్నారేతి, తరలే తూరేద్దాం. తుమ్మి తుదిపేద్దారు తదరా, తొత్తానికే టికెట్లు తంపదిత్తాం. హే జై బాబు, జై జై బాబు. ఏంటి సతీష్ కామ్గా కూర్చున్నావు, నువ్వు కూడా అలు. తాబు తాబు. ఇదిగో బాబు, హీరోయిన్ అనుష్క కదా, తగు అంటావేటి? నీకెందుకు తా సినిమా చూడు. తాబు తాబు.
సతీష్ సినిమా చాలా బాగుంది కదా. తా తౌన్ తాదా తూ తెందైతే కదా. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అయితే తోకే ఇప్పుడు ఎక్కడికి? బాగా ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి వెళ్దామా? తోకే తలా తినిమాతో తైతికి తెల్లడం తాతేతిన మాతర్ని తెక్తరోజు ట్యాంక్ బంద్కి ఆ తెక్తరోజు తారిమినార్ కి అక్కడి నుంచి తీలోపర్కి అక్కడి నుంచి తాంకీ తందికి ఇలా తోదుకో త్లేత్ తిరుగుతూ హైదరాబాద్ లో ఉన్న త్లేతులన్నీ తవర్ తేతాం. తెలా తిరిగేంతంతే హైదరాబాద్ లో తేము తోడని తేతలేదు, తేము తినని తెత్తారంత లేదు. వావ్ వాట్ ఏ లవ్లీ డేటింగ్. ఇందులో డేటింగ్ ఎక్కడ ఉంది? మొత్తం ఈయన గోకింగే ఉంది. ఎంత ఖర్చు అయింది నాన్న? తెలీతోరా తానీ తెక్కువే తయింది. లెక్క కూడా పెట్టనంత ఖర్చు చేసావు మాట. మెడలో గోల్చేనిదిరా ఇది? లేదు ఎరా అమ్మేసావా? తా తేదు తా దగ్గర తొంతే తోద్దని తారవడి తోపలో తాతాను. ఆహా, ఎంతకు దాసావు? తా 50,000. వావ్ బానే. తర్వాత ఏం జరిగిందో చెప్పు. తర్వాత తర్వాత అన్ని రోజులతో ఒక తమ్మాయితో తిరిగిన తబ్బాయికి ఏమవుతది? నెత్తి నిండా అప్పు అవుతుంది. కాదు, తనతో నిందా తవ్వు అవుతది. తన మీదో తీలింగ్ తాకవుతది. అది నీకు ఎప్పుడో స్టార్ట్ అయింది కదరా. తానీ తనకి తెప్పలేదరా. ఎందుకు చెప్పలేదు? తెప్పితే ఎక్కడ తొన్న త్రంతి తోద్దని టైం ఎత్తి తెప్పలేదు. సర్లే, ఇంతకి లాస్ట్ కి చెప్పావా? తెప్పాను. చెప్పావా? తెప్పాను తదరా, తెప్పానని. అప్పుడేమైంది? అదే తాత ఆస్తి మీటింగ్ అయింది. ప్రతి సినిమాలో త్రపోత్తిను తీర్చి దగ్గర ప్లాన్ తేతినట్టు హైదరాబాద్ లో తీర్చలేదని ట్యాంక్ బండ్ దగ్గర ప్లాన్ తేత. ఏమైంది సతీష్, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏం లేదు తాదా, తీకోటి చెప్పాలి. ఏంటది చెప్పు. తది ఏంటి సతీష్ చెప్పు. తది తై తవ్యూ తాదా ఆ తెదం తాదా తై తవ్యూ తోమత్ తిన్ను తత్తైం తూచినప్పుడు తెల్లి తూపుల్లో తాకు తపోతింగా తాతాడవు తూడు. తప్పుడే తేను తేత అయిపోయాను. తర్వాత తీతో త్రంతిప్ తెంచుకోవడానికి ఐస్ క్రీమ్ బంద్ తత్తుకొని ఇంటి దగ్గర తీదులన్నీ తిరిగాను. తీతో తోదుకి త్రంతిప్ తెరిదే తొద్ది తాలో తవ్వు తింకా తింక్రీదవుతూనే తెలిపింది తాదా. తానీ తా తవ్వు తీకి తెప్తే ఎక్కడ తొన్న త్రంతిప్ తోతదని తిప్పటిదాకా తెప్పలేదు తాదా. తానీ తన తూ తెప్పావు కదా, తీకు తింట్లో తేచేస్తున్నారని తప్పుడు నింతి తుందెల్లో ఒక తైన్ తాతైంది తాదా. తూ ఎక్కడ తాకు దూరం అయిపోతావు తని తైతులు తెత్తరు తత్తట్లేదు తాదా. అందుకే ఈ రోజు ధైర్యం తేతి తెప్పేతాను. సతీష్ ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. తాదా తేనంతే తీకు తెత్తం లేదా? అలా కాదు సతీష్, నేను ఎప్పుడు నిన్న యాంగిల్లో చూడలేదు. తంతే అంటే నేను ఎప్పుడు నిన్న ఒక ఫ్రెండ్ గా చూసాను కానీ ఒక లవల్ లా ఎప్పుడు చూడలేదు. తదేంటి తాదా, తేనంతే నీకు తెత్తమే కదా. తలంటప్పుడు తవ్వు తేయడానికి తేమైంది? ఫ్రెండ్ మే లవ్ ఎలా వస్తుంది సతీష్? నిన్నెప్పుడు ఒక ఫ్రెండ్ గానే చూసాను కానీ ఒక లవ్, పెళ్లి, హస్బెండ్ ఈ యాంగిల్లో చూడలేదు సతీష్. తంతే తీకు తేనంతే తెత్తం లేదా తాదా? నువ్వంటే నాకు ఇష్టం సతీష్, కానీ అది ఇష్టం మాత్రమే, లవ్ కాదు. తిన్నొకటి తడగత్తా తాదా? అడుగు సతీష్. తీకు తింతులో తెల్లి తమందాలు తోతున్నారు తన్నావు తదా. అవును. తా తెల్లి తమందంలో ఎవడో తన్నోన్ తర్తం తొత్తాడు తదా. వస్తాడు. తరి తీ త్రెందని తెల్లి తేతుకోవడానికి తాని తవ్వుతీలింగు తా తన్నోన్ తర్తన్ మీద తెల్ల తొత్త తాదా. సతీష్ నువ్వు ఒక ఫ్రెండ్ కాబట్టి నీ మీద ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ ఆ వచ్చే అన్నోన్ పర్సన్ మీద నాకే ఫీలింగ్ ఉండదు. సో ఆ ఫీలింగ్ లవ్ గా మారచ్చు. తారీ తాదా తయం తీయల్లి తారి ఇంకెప్పుడు ఈ టైప్ లో తిని తెత్తేను. ఏంట్రా ఫ్రెండ్ మీద రాని లవ్ ఫీలింగ్ అన్నోన్ పర్సన్ మీద వస్తుందా? అసలు ఎవర్రా ఈ అమ్మాయి ఇలా ఉందేటి? తిన్న తీకే తంత తాగ్గా తొంతే డైరెక్ట్ గా తవ్వుతే తిని తాకేలా తొందాలి. అందుకే మా ఈ అమ్మాయిని నమ్మకూడదు, అలా సింగిల్ గా ఉండాలి. అదే నేను ఎలాగో ఊర్లో ఉంది కదా, ఆ లెక్కని చూస్తే మనం ఇక్కడ సింగిలేగా. అవును, సరే మామ, అయితే మీనుతో చెప్తా. వద్దు మామ, అవసరం ఏముంది అసలు. నేనేదో సరదాగా తత్తిగా నవ్విద్దామని జోకేసా. జోకా
ఇంకెప్పుడు ఏకే సర్లేరా తత్తి, తర్వాత ఏమైంది? తర్వాత ఏంతవుతుంది? బ్రేకప్ తే స్టార్ట్ అయింది. రోజుకి 10 లీటర్ల తప్పున తీతెల 300 తీతర్లు తమ్తప్ తాగాను. 300 లీటర్లు థమ్సప్. అది కడుపా కోకోకోలా ఫ్యాక్టరీయా? తేంతోరా తాదా. అదిగో మళ్ళీ రాదా అంటావు? తాదే తాదా. ఏమంటున్నాడు రైడు? బాధంట్రా బాధ. ఓహో సర్లే, ఇప్పుడు రాధ ఎక్కడ ఉంది? తెంకతెక్కడుంటది. తనకి తాబోయే తాయింతో తే 3 తెద్దింగ్ తూతులో తొతోలు తీసుకుంటా ఉంటది. కాబోయే ఆయన అంటే పెళ్లి సెట్ అయిపోయిందా? ఆల్రెడీ అయిపోతుంది తోడ తీరోదే. ఒక 2 days బ్యాక్ తా దగ్గరికి వచ్చి తెద్దింగ్ తా తిట్టింది. తెద్దింగ్ తాతు తిట్టినందుకు కూడా తన తాత అనలేదురా. తాని తెలిపోయే ముందు ఒక తాత అన్నది, సతీష్ నువ్వు మాత్రం తప్పకుండా తా తెల్లికి తావాలి అన్నదిరా. మరి అంతలా పిలిచినప్పుడు వెళ్ళొచ్చు కదరా, భోజనాలు కూడా పెడతారు. తను తీకి తాత తత్తం తాదురా. అయ్యా తాత ఏంటి మామయ్య ఇలా చెప్పాడు? సర్లేరా, ఆడి గురించి వదిలే గాని పెళ్లి కార్డులో మండపం ఎక్కడ ఉందో చూడు, భోజనానికి వెళ్దాం. కరెక్ట్ గా చెప్పావురా. ఇడి బొక్కలో బ్రేకప్ స్టోరీ ఇని కడుపు దేవేసింది. జెంట్గా ఆగలేదు. బ్లడీ ఇడియట్స్, ఫ్రెండ్కి బ్రేకప్ అయి బాధపడుతుంటే భోజనాల గురించి మాట్లాడతారా? నువ్వు రాకపోతే మానే. ఇందులో ఏంట్రా కార్డ్ లేదు, ఏదో లెటర్ ఉంది. సతీష్, నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ తప్ప ఇంకేమీ తెలీదు. అందుకే నా జీవితంలో ఎంతమంది అబ్బాయిలు వచ్చినా వాళ్ళందరినీ ఫ్రెండ్స్ గానే చూశాను. అలానే నిన్ను కూడా ఒక ఫ్రెండ్ లాగే చూశాను. కానీ నువ్వు దూరం అయ్యాకే అర్థమైంది నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో, ఎంత ప్రేమిస్తున్నానో అని. ఐ రియల్లీ లవ్ యూ సతీష్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. నువ్వు వస్తే నీతో వచ్చేయడానికి రెడీగా ఉంటాను. లేదంటే మా అమ్మ చెప్పిన మాట విని తల వంచుకొని తాళి కట్టించుకుంటాను. నువ్వు వస్తావని ఆశతో ఎదురు చూస్తూ నీ లాదా. అయ్యో తాదా అయ్యో తత్తినాయాలా నువ్వు అసలు ఈ పెళ్లి కార్డు ఓపెన్ చేసావా? తదేమన్నా తాతెల్లి తాత తూచుకొని చదువుకోవడానికి. తాతకి ఇంకెవడికో తెల్లి తది తోపింతేతి తా తెల్లి తొడుతూ తొత్తో తూతాక తాడు తా మీద తుంతుంత అందంగా తున్నా నేను తట్టుకోలేంతా. ఈ పెళ్లి కార్డులో ఉంది పెళ్లి కార్డు కాదురా. సరి ఈ లెటర్ రాధకి పెళ్లి ఇష్టం లేదంట. నిన్నొచ్చి లేపుకెళ్ళిపోవాలని లెటర్ రాసింది. ఏం తాతాడుతున్నావుతా? నువ్వు వస్తావని ఎదురు చూస్తూ నీ లాదా. అయ్యో ఎంత తని తరిగిపోయిందే దాదా. పదరా ఫాస్ట్ గా బండిది. ఎవర్రా తది? దాదా దాదా తమ్మవు తాగుతుందే తెలుసు తూనంత అవుతేస్తున్నావని. నువ్వే తేటేతో ఇప్పుడుతైనా తోయిందే లేదు. తాదా తైతికి తా. ఇదిగో బాబు ఏంటా అరుపులు? ఎవరు కావాలి? తాదా ఎక్కడుంది? పెళ్లి ఎక్కడ దొరుకుతుంది? ఇంకెక్కడ పెళ్లి? అప్పగింతలు కూడా అయిపోయాయి. అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు.